ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి అభయ వైకుంఠాశ్రమం సంఘం జాగర్లముడి. ప్రతినిత్యము హోమం అనంతరం వీడియో పెడతాం. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ వెంకయ్య స్వామి వారు అత్యంత ప్రీతికరంగా హోమాన్ని ఏ గ్రామంలో అయితే పరిస్థితులు బాగోలేదో ఆ గ్రామంలో పలు దిశల్లో ఒకే గ్రామంలో పలు దిశల్లో హోమగుండాన్ని ఏర్పాటు చేసేవారు. హోమగుండం ఏర్పాటు చేసి అక్కడే ఉండి ఏకనాదం తంబూరం ఏటుతూ ఆ గ్రామంలో ఉన్న దోషాలను తొలగించి తర్వాత ఏమీ పట్టినట్టు తన దారిని తను చూసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. ఈ రోజుల్లో అలాంటి పరమాత్మలు గురువులు ఉన్నారా అంటే లేరు. ఎందుకంటే కొంత చేసి అంతా మేమే చేసామనుకుంటారు భ్రమలో. కానీ పరమాత్ముడు ఆ గ్రామాన్ని ఎట్లా ఆ దోషాల నుంచి బయటపడేసి ఆ గ్రామాల నుంచి ఎట్లా వెళ్ళిపోయారో, కాలాంతరంలో కూడా తన శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోయి ఎంతోమంది భక్తులకు నిజ దర్శనం ఇస్తున్నారు. ఓ భక్తురాలు అడిగింది, స్వామి మీరు వెళ్ళిపోతే మేము ఎట్లా ఉండేది? అమ్మా, సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఈ వెంకయ్య ఉంటాడు కదా అన్నారు. అంటే మనము ఏ భయము భ్రమలో బ్రతకవసరం లేదని దానికి భగవాన్ వెంకటేశ్వర వివరణ ఇచ్చారు. సర్వకాల సర్వాస్తులందు నేను ఉంటానని అడిగిన భక్తులకు వాగ్దానం చేసి ఉన్నారు. అందుకని ప్రతి ఒక్కళ్ళం కూడా భగవాన్ వెంకటేశ్వర వారు ఏ గ్రామానికి వెళ్ళినా హోమగుండానికి విలువిచ్చారు, నామానికి విలువిచ్చారు. అలాంటి పరమాత్ముడిని మనం నమ్ముకుని ముందలకి సాగటం తప్ప మరి ఇంకొకటి లేదు. అనుమానం వద్దు, ఆచరించి చూద్దాం. అనుమానం వద్దు, ఆ పరమాత్ముడి యొక్క మార్గంలో అడుగేద్దాం. అనుమానం వద్దు, ఆ పరమాత్ముడు మనకిచ్చిన ఓం నారాయణ ఆదినారాయణ మంత్రము, ప్రదక్షిణ, అట్లాగే దారము, విభూది, వీటన్నిటినీ మనకు జరిగిన అనుభవాలు, ఆయన యొక్క లీలల్ని 10 మందికి పంచుకుంటే అది ఒక సత్సంగంలాగా, అట్లాగే ఒక సత్కాలక్షేపంలాగా మనకి అది ఉపయోగపడుతుంది. అందుకనే భగవాన్ వెంకటేశ్వర వారు ఒక గ్రామంలో 4 చోట్ల ఎందుకు వేశారంటే ఆ గ్రామాన్ని త్వరగా ఆ దోషం నుండి ఒడ్డునేద్దామని. హోమము ఒక వరం, ఓం నారాయణ ఆదినారాయణ ఒక జీవితం, దారం మనకు ఒక ఆధారం, మరి విభూది దోష నివారణ. అట్లాగే భగవాన్ వెంకటేశ్వర వారు వెంకటేశ్వర ఆశ్రమాల్లో ఎక్కడైనా అన్నదాన కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఈ అన్నదాన కార్యక్రమంలో నిత్యము అన్నపూర్ణాదేవి భగవాన్ వెంకయ్య స్వామి ద్వారా నిత్యాన్నదానాన్ని చేపిస్తూ ఉంటుంది. ఎందుకంటే పరబ్రహ్మ స్వరూపుడు భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారు ఆకలైన వారికి అన్నం పెట్టాలయ్యా, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలయ్యా అన్నారు. అంటే భగవాన్ వెంకయ్య స్వామి ఇంకో మాట కొట్టి అన్ని జీవుల్లో వెంకయ్య ఉన్నాడని రాసుకోయ్యా, తెలుసుకోయ్యా అన్నారు. అందుకనే మనం చేతనైతే ఎవరికైనా ఒక ముద్ద పెడదాం, చేతనైతే ఎవరికైనా సహాయం చేద్దాం, చేతనైతే ఏదైనా మనకు చేత కాదు ఇంకొకలా చేపిద్దాం. అంతేగాని ఎవరిని విమర్శించద్దు, ఎవరిని బాధ పెట్టద్దు, ఎవరి యొక్క బాధకి మనం కారణం కావద్దు. ఎందుకంటే ఆ పరబ్రహ్మ స్వరూపుడు ఆ బాధలన్నీ పడి మనకి సుఖ సంతోషాలు ఇవ్వటానికి శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుండి నరజన్మతో నాగుల వెల్టూరులో తొలిపాదం మోపి మనందరి కోసం నడిచిన పవిత్రమైన కలియుగ నారాయణుడు భగవాన్ శ్రీ వెంకటేశ్వర.
నరజన్మతో ఈ భూమిపై నడయాడిన కలియుగ నారాయణుడు శ్రీమన్నారాయణుడు శ్రీ భగవాన్ వెంకటేశ్వర వారు సామాన్యమైన జీవితాన్ని గడుపుతూ ఆ సామాన్యమైన తత్వాన్ని మనం కూడా తెలుసుకోవాలని ఆయన యొక్క వైరాగ్య తత్వాన్ని మనకు చూపించారు. అది కూడా మనం గ్రహించుకొని ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఓం నారాయణ ఆది నారాయణ. తెనాలి నుండి సంగంజాలమూడి గ్రామం 7 కిలోమీటర్లు, తెనాలి నుండి గుంటూరు వైపు వెళ్ళే మార్గంలో సంగంజాలం గ్రామం ఉంది. ఆ గ్రామంలో భగవాన్ శ్రీ వెంకటేశ్వర స్వామి అభయ వైకుంఠేశ్వరం ఉంది. ఆ అభయ వైకుంఠేశ్వరంలో ప్రతినిత్యం హోమం తర్వాత వీడియో పెడుతున్నాను. ఓం నారాయణ ఆది నారాయణ. మీ గంగాధర స్వామి.